యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృపణకై. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వాక్య భాగం లోకాసువార్త 13వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య జరిగిస్తున్నటువంటి కాలంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు అనేక మంది జీవితాల్లో జరిగించడం జరిగింది. ఆయన దేవుని రాజ్య వార్తను ప్రకటిస్తూనే దాంతో పాటుగానే అనేక మంది యొక్క జీవితాలలో కూడా అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేస్తూ ఉండేవారు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన దేవుని యొక్క రాజ్య వార్తను ప్రకటిస్తూ అక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క బాధల్లో నుంచి కూడా వారిని స్వస్థపరిచేటువంటి విధానం మనం అనేక సందర్భాలలో చూడగలం అనమాట. ఆయన ఎక్కడ ప్రజలు కూడుకున్న, అది కొండ చర్యలు అవ్వచ్చు, వీధుల్లో కానీ ఇంకా సమాజ మందిరాలలో కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో ఇక్కడ మనం లోకాసువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో ఈ యొక్క ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఆయన విశ్రాంతి దినంలో ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడ లేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. పరిశుద్ధుడమైన మా తండ్రి ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి అనేకమైన విషయాలను మేము ధ్యానించుకొని పోతుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించి వినిచున్నటువంటి అనేక మంది హృదయాలు మీరు తెరవ చేసి మహిమ పొందమని మనవులను యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చూడన్నాము తండ్రి. ఆమేన్. అయితే ఆయన బోధించడానికి సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించుచున్నటువంటి సందర్భంలో 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము పట్టినటువంటి స్త్రీ అక్కడ కనిపించింది అనమాట. యేసు ప్రభు వారికి 18 సంవత్సరాల నుండి ఆ యొక్క నడుము వంగిపోయినటువంటి ఆ యొక్క బలహీనత అనేది ఆ స్త్రీని ఆవరించి ఉండడం మనం ఇక్కడ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని చూడవచ్చు. అయితే ఈ యొక్క బలహీనత దేని వలన వచ్చిందంటే, బలహీనపరచు దెయ్యము పట్టినందువలన ఆ నడుము బలహీనత అనేది ఆ యొక్క స్త్రీకి చోటు చేసుకుందని ఈ వాక్య భాగం ద్వారా మనము అర్థం చేసుకోగలం అనమాట. అయితే యేసు ప్రభు వారు మనము చక్కగా ఉండాలని, మనం తిన్నని వారిని కానీ, అందమైన వారిని కానీ, ఆరోగ్యకరమైన వారిగా ఉండాలని ఆయన మనల్ని ఈ భూమి మీద సృష్టించడం జరిగిందనమాట. కానీ మనం చేసేటువంటి మన యొక్క అపరాధాల వలన మనం ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించి కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో మనంతటికి మనం కొని తెచ్చుకున్నటువంటి అపవాది యొక్క సంబంధమైనటువంటి బలహీనతలు కూడా మనలను ఆవరించేటువంటి సందర్భాలు, సమయాలు ఎంతో మందిని ఇది ఈ యొక్క సమయాలలో ప్రభావితం చేస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే అదే రీతిగా ఈ యొక్క దురాత్మ ఈ స్త్రీని ఎందుకు ఆవరించిందో మనకి తెలియదు, కానీ మరి ఏ విషయాల్లో ఆమె ఆ యొక్క దురాత్మకు తావు ఇవ్వడం వల్ల తన జీవితంలో, మరి ఏ విషయాల్లో మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నడవవలసినటువంటి ఈ స్త్రీ దేవుని యొక్క మార్గాలకు అవిధేయురాలుగా నడవడం వల్ల మరి ఏదైనా కానీ ఈ స్త్రీ మీద దురాత్మకు తావు వచ్చింది అన్నమాట. అయితే ఈ స్త్రీ ఆ యొక్క దురాత్మ చేత బంధించబడి 18 సంవత్సరాల నుండి ఆ దురాత్మ ఆమెను బంధించి నడుము వంగిపోయినటువంటి ఆ యొక్క బలహీనతలోనికి తీసుకువెళ్ళింది అనమాట. సాధారణంగా ఈ లోకంలో ఎవరైనా కానీ ఏదైనా ఒక అంగవైకల్యం అనేది కలిగి ఉంటే ముందుగా వాళ్ళని మనం పేరుతో సంబోధించేదానికంటే గుడ్డివాడు, కుంటివాడు, కూనివాడు అని ఇలా సంబోధించేటువంటి పరిస్థితులు మనం కూడా చాలా వింటూ వస్తాం అనమాట. గుడ్డోడు, కుంటోడు అని ఇట్లా చెప్పుకునేటువంటి సందర్భాలు. మరి ఈ యొక్క స్త్రీ 18 సంవత్సరాల నుండి మరి యొక్క వేదనను, ఆ బాధలను తన తల పైకెత్తి తన ముందున్నటువంటి సంగతులను గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క స్త్రీ ఉండిపోయింది. ఆ యొక్క దురాత్మ తనను బలహీనపరిచినందువలన, దెయ్యము ఆమెను పట్టి బంధించి ఉంచడం వలన. అయితే సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ బలహీనపరచబడినటువంటి దయ్యము పట్టినటువంటి ఈ యొక్క స్త్రీని ఆయన చూచారనమాట. సమాజ మందిరంలో ఎంతో మంది కూడుకున్నటువంటి
ఆ యొక్క ప్రదేశంలో ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క దృష్టి ఆ యొక్క 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడినటువంటి ఆ యొక్క స్త్రీ మీదకి ఆయన దృష్టి అనేది వెళ్ళడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఈ స్త్రీని చూచారో చూసిన వెంటనే ఆమెను పిలిచారనమాట. పిలిచిన తర్వాత అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆయన ఆమెను చూచి ఆమెను పిలిచి రమ్మని చెప్పి నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీని చూచారో, ఎప్పుడైతే ఆమెను రమ్మని పిలిచారో, పిలిచినప్పుడు ఆమె మీద చేతులు ఉంచి నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందుతూ ఉన్నావు అని చెప్పగానే ఆ యొక్క క్షణంలోనే ఆ గడియలోనే ఆ యొక్క స్త్రీ తాను 18 సంవత్సరాల నుంచి కలిగినటువంటి ఆ యొక్క వేదన, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ యొక్క బలహీనత అంతయు కూడా ఆ క్షణాన ఆమెలో నుండి తొలగిపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలం అన్నమాట. అవును, యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైన కార్యం అనేది ఏదీ లేదు. ఎన్ని సంవత్సరాల బలహీనత అయినా, ఎన్ని సంవత్సరాల నుంచి దురాత్మ ఏ యొక్క రీతిగా పట్టి బంధించి ఉంచినప్పటికీ కూడా దాని నుండి విడిపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. అయితే ఈ స్త్రీ గురించి మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ స్త్రీని చూచి రమ్మని పిలవగానే ఆయన పిలవగానే ఆయన దగ్గరకు వెళ్ళింది. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి తరుణంలో ఆమెకి నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పగానే ఆయన చెప్పినటువంటి మాట యందు ఆ స్త్రీ విశ్వాసాన్ని ఉంచింది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో ఆమె మీద చేతులు ఉంచగానే ప్రభు వారు వెంటనే ఆమెకి స్వస్థత అనేది రావడం జరిగింది. వెంటనే ఆయనను మహిమపరిచింది. అవును, దేవాది దేవుడు మనకి అనేక రీతిగా చాలా మందికి అనేక అవకాశాలు ఇస్తూ ఉంటారనమాట. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒక రీతిగా వాక్యం వింటూ ఉన్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఆయన స్వరాన్ని వినిపించి అనేక మందిని వారి సమస్యల్లో నుండి, వారి వ్యాధుల్లో నుంచి, వారి ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి బయటపడవేయడానికి దేవాది దేవుడు చాలా మందికి చాలా అవకాశాలు అనేవి ఇస్తూ ఉంటారు. కానీ అందరూ వాటిని సద్వినియోగం చేసుకోలేరు. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించేటువంటి హృదయము చాలా మందికి ఉండదు. దేవుడు పిలిచినా కానీ ఆ పిలుపుకు లోబడలేనటువంటి స్థితి చాలా మందిలో ఉంటది. దేవుడు మనలను పిలిచినప్పుడు, ఆయన మనలను దర్శించినప్పుడు, మనము ఆయన మాటకు లోబడేవారిగా, ఆయన మనల్ని దర్శించినప్పుడు మనము సిద్ధపడి ఉండేవారిగా ఉన్నట్లయితే మన జీవితంలో తప్పకుండా ఆయన యొక్క మహిమను మనము చూడగలిగినటువంటి ప్రజలుగా ఉంటాం. అయితే నా స్త్రీ ఆ సమాజ మందిరంలోనికి అడుగు పెట్టినప్పుడు తన జీవితంలో ఒకవేళ అనుకుని వెళ్ళిందో, విశ్వాసంతో వెళ్ళిందో, లేకపోతే సాధారణంగా సమాజ మందిరంలోనికి వెళ్ళిందో అందరితో పాటు మనకైతే తెలియదు. కానీ ఆ స్త్రీ ఒకవేళ ఆ యొక్క సమాజ మందిరంలోనికి అడుగు పెట్టినప్పుడు, వెళ్ళినప్పుడు తన జీవితంలో ఈ దినాన ఇంత అద్భుతాన్ని చూచి స్వస్థపరచబడి ఆరోగ్యముతో ఆమె తిరిగి వెళ్తానని తలంచి ఉండదు ఒకవేళ. అయినప్పటికీ కూడా ఆమె ఊహించలేనటువంటి రీతిలో ఆమె జీవితంలో ప్రభువారు గొప్ప కార్యాన్ని ఆ స్త్రీ యొక్క జీవితంలో జరిగించడం అనేది జరిగిందనమాట. ఆమె జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క దురాత్మ కట్టినటువంటి ఆ కట్లలో నుంచి ఆమె విడుదల పొందిందో, ఎప్పుడైతే ఆ సాతాను యొక్క బంధకాలలో నుంచి ఆమె విడుదల పొందిందో, దేవుని యొక్క హస్తము ఆమె మీద ఆమెను తాకగానే ఆ యొక్క కట్లన్నీ కూడా ఆమెలో నుండి విడిపోయింది. దురాత్మ కట్లన్నీ కూడా ఆమె మీద ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ సంబంధమైనటువంటి అధికారం అంతయు తొలగిపోయి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆమె స్వస్థత పొందుకుని దేవుని వెంటనే మహిమపరచడం అనేది జరిగింది. ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పరిచర్య జరిగిస్తున్నటువంటి కాలంలో ఎంతో మందిని ఆయన స్వస్థపరచడం, ఎంతో మందికి ఆయన తన యొక్క ఆశ్చర్య కార్యాలను ఎంతో మంది జీవితాల్లో కనపరచడం జరుగుతూ ఉండేది. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆయనను మహిమపరిచేవారిగా, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం చూడగలం. 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిస్తే దేవుని మహిమపరచడానికి అతను మాత్రమే మిగిలాడు. అదే విధంగా ఈ స్త్రీ తన జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని బట్టి మౌనంగా వెళ్ళిపోలేదు, కానీ తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహిమపరిచింది. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను పొందుకుని గొప్ప ఏ యొక్క డాక్టర్కి సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా వారి జీవితాలను విడుదల పొందుకుని వెళ్తారు. కానీ దేవుని మహిమపరిచే విషయంలో వారు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్కు, ఆయన వాక్కును మనం వినగలిగినట్లయితే మన జీవితంలో గొప్ప విడుదల అనేది ఆ క్షణాన కలుగుతూ ఉన్నది అని చెప్పుకోవడానికి ఈ స్త్రీని మన ముందు నిదర్శనంగా ఉన్నదనమాట. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక అని కీర్తనకారుడు ఇక్కడ సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క వాక్ అనేది మనలను బాగు చేసేదిగా ఉంటుంది అనమాట. దేవుని యొక్క స్వరము మనం పడినటువంటి పాపపు గుంటలో నుంచి మనలను పైకి లేవనెత్తి మన జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చూడడానికి ఆయన వాక్కు మన జీవితాలకు ఎంతైనా గాని ఉపయోగపడుతూ ఉన్నది. దానిని బట్టి ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించేవారుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ జీవితంలో తన యొక్క బాధ, ఆ యొక్క వేదన, దుఃఖము, అవమానం, ఆ నింద అంతయు తొలగిపోయిందో వెను వెంటనే దేవునికి మహిమ అనేది చెల్లించడం మొదలు పెట్టింది అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సమాజ మందిరపు అధికారి విశ్రాంతి దినాన్ని కార్యం జరిగినందుకు కొంత తన యొక్క హృదయంలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడనమాట. విశ్రాంతి పని చేయదగినటువంటి 6 దినాలు ఉన్నాయి, 6 దినాల్లోనే వచ్చి స్వస్థత పడండి, విశ్రాంతి దినాన్ని కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద కోపగించుకోవడం జరిగింది. అయితే ప్రభువారు సమాజ మందిరపు అధికారి యొక్క ఆ యొక్క భావనను ఆయన గద్దించడం జరిగింది. 13వ అధ్యాయము 15వ వచనం లోకాసు వార్త, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టెను కదా, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పెను. అవును, విశ్వాసముతో దేవుని సన్నిధిలో నడిచే వారిని, విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చే వారిని అడ్డగించేవారు, ఆటంకాలు కలిగించేవారు ఈ లోకంలో చాలా మంది ఉంటూ ఉన్నారనమాట. దేవుడు వారందరినీ చూస్తూ ఏమీ ఊరుకోడు, వారిని దేవుడు గద్దిస్తారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అక్కడికి చాలా మంది వచ్చారు దేవుని యొక్క కార్యాలను పొందుకోవడానికి. ఇది విశ్రాంతి దినము, పనిచేయదగిన 6 దినాలు ఉన్నాయి కదా, ఈ దినాన వచ్చి స్వస్థత పొందుకోగలదని చెప్పి ఆ సమాజ మందిరపు అధికారి చెప్పినప్పుడు దేవుడు వారిని వేషధారులాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క ఎద్దుకైనా గాడిదకైనా తోడుకుని వెళ్ళి నీళ్లు పెడుతున్నారు కదా, మరి 18 సంవత్సరాల నుండి సాతాను బంధించిన యొక్క అబ్రహాము కుమార్తె నా కట్ల నుండి విడిపింపతగదా అని యేసు ప్రభు వారు వారిని హెచ్చరించడం జరిగింది. ఎప్పుడైతే ఈ స్త్రీ యొక్క విషయంలో మనం కనుక జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఈమె దురాత్మ కలిగించినటువంటి యొక్క బలహీనత చేత బంధించబడి దేవుని యొక్క కృపను కనికరాన్ని పొందుకుని స్వస్థత పొందుకుని దేవుని కృప ద్వారా తన జీవితంలో స్వస్థతను, అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని పొందుకుని దేవుని మహిమ పరిచిందో, దేవుని స్తుతించిందో, దేవుని అంత విశ్వాసాన్ని కనుపరిచిందో, వెంటనే ఆమెకు ఒక గొప్ప బిరుదును యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. ఏంటి అంటే అబ్రహాము కుమార్తె అని. అబ్రహాము వారసత్వం కలిగిన వారే అబ్రహాము సంతానం కాదు కానీ గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివినట్లయితే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి అని ఇక్కడ రాయబడి ఉన్నదనమాట. విశ్వాస సంబంధులు అబ్రహాము సంతానముగా గుర్తింపు పొందారు. మనకి బాగా గుర్తుకొచ్చేటువంటి ఇంకొక సందర్భం లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ యొక్క సుంకపు గుప్తధారుడైనటువంటి జక్కయ్య యేసు ప్రభువును చూడాలని, ఎవరో చూడాలని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ప్రభు వారిని ఆయన దర్శించినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్య నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది, నువ్వు త్వరగా చెట్టు దిగి రమ్మని చెప్పితే ఆయన వెంటనే వచ్చి తాను చేసినదంతయు కూడా యేసు ప్రభుని ఎలా చేసావు అలా చేసావని ఆ వ్యక్తిని ఏమి అనలేదు. కానీ ఆ వ్యక్తి యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయనను చెట్టు దిగి నీ ఇంటికి రావాల్సి ఉందని చెప్పగానే ఆయన యొక్క దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే తను ఏదైతే చేశాడో, అన్యాయంగా అక్రమంగా ఏదైతే సంపాదించాడో వాటన్నిటిని గూర్చి దేవునికి చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, ఇతరులను అబ్రహాము కుమారుడని. విశ్వాసము మూలముగానే అబ్రహాము సంతానముగా మనము పరిగణింపబడుతూ ఉన్నాము. అబ్రహాము సంతానమే
ఆ యొక్క శాశ్వతమైనటువంటి రాజ్యానికి వారసులు అని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఈ స్త్రీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసాన్ని కనపరిచిందో అబ్రహాము కుమార్తె అనేటువంటి బిరుదు పొందుకుందనమాట. 18 సంవత్సరాల నుంచి దురాత్మ యొక్క కట్ల చేత బంధించబడి యాతన పడుతూ ఎటు కదలలేని నిశ్చలమైనటువంటి పరిస్థితుల్లో తన యొక్క జీవితాన్ని ఎంతో కష్టంగా ఇబ్బందిగా కొనసాగిస్తున్నటువంటి బలహీనురాలైనటువంటి స్త్రీని బలపరిచి దేవుడు నిలవబెట్టుకున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దైవజనమా, మీరు ఏ యొక్క సమస్యలో ఉన్నప్పటికీ, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కట్ల చేత మీరు బంధించబడి ఉన్నప్పటికీ కూడా దురాత్మ మిమ్మల్ని ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని బానిసలుగా ఉంచినప్పటికీ కూడా ఒక్కసారి ఆయన వైపు మీరు దృష్టి నిలిపినట్లయితే దేవుడు ఆయనను మిమ్మల్ని దర్శించిన కాలాన్ని మీరు కనిపెట్టుకుని ఉండి దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వస్తే దేవుడు మీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని మీరు విశ్వాసముతో అంగీకరించినట్లయితే దేవుని యొక్క కృపను కనికరాన్ని ఆ క్షణాన్ని మీరు కూడా పొందుకోగలరు. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు వారు రమ్మనగానే ఆయన మాటకు లోబడి ఆయన దగ్గరకు వచ్చి ఆయన నువ్వు 18 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి బలహీనత నుంచి ఇప్పుడు విడుదల పొందుతూ ఉన్నావని చెప్పగానే, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని చెప్పగానే ఆమె ఎప్పుడు కూడా ఆమె అక్కడ ప్రశ్న వేయలేదనమాట. 18 సంవత్సరాల నుంచి ఎంతో మంది వైద్యుల దగ్గర తిరిగాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, తగ్గంది ఇప్పుడు తగ్గిపోద్దా అనేటువంటి ఆలోచన, అనుమానము, అసందేహము, అవిశ్వాసము ఆ యొక్క స్త్రీలో ఎక్కడా కూడా కనపడలేదు. వెంటనే ఆయన మాటను నమ్మింది, ఆయన మాట యందు విశ్వాసాన్ని ఉంచినప్పుడు వెంటనే ఆమె మీద చేతులు ఉంచగానే ప్రభువారు ఆమె కట్లన్నిటి నుంచి ఆమె విడుదల పొంది దురాత్మ ఆమెను బంధించినటువంటి ఆ యొక్క బంధకాలన్నిటిలో నుంచి ఆ స్త్రీ విడుదల పొందుకుని దేవుని నామాన్ని మహిమపరిచి అబ్రహాము కుమార్తెగా దేవుని యొక్క రాజ్యంలో శాశ్వతమైనటువంటి వారసత్వాన్ని ఆ యొక్క స్త్రీ పొందుకోగలిగింది. అవును, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఇప్పటి వరకు దురాత్మ చేత నడిపింపబడినటువంటి పరిస్థితులు మీలో ఎవరిలోనైనా కనుక ఒకవేళ కలిగి ఉంటే, ఏ విషయంలోనైనా కానీ దురాత్మ అధికారానికి క్రింద మీ యొక్క జీవితాలను మీరు అప్పగించుకుని దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటకు అవిధేయులై ఎన్ని సంవత్సరాల నుంచి మీ జీవితంలో దురాత్మ మిమ్మల్ని బంధించినటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో ఏమున్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు మీ జీవితాలను అలుముకున్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి దేవాది దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఎప్పుడైనా అంటే ఆయన మాటను విని ఆయన వాక్కుకు మీరు లోబడి ఆయన మీతో చెప్పినది మీరు చేసినప్పుడు, ఆయన మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు నెరవేర్చినప్పుడు తప్పకుండా ఆయన మన అందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన ఎవరినైనా కానీ ఒకటే రకంగా ప్రేమిస్తాడు. అందరి ఎడల ఆయన ప్రేమ చూపేటువంటి దేవుడు. అయితే ఈ యొక్క స్త్రీ విషయంలో ఎంతో అద్భుతమైనటువంటి విడుదల, ఎంతో అద్భుతమైనటువంటి కార్యము పొందుకుని దేవుని మహిమపరుస్తూ వెళ్ళింది. అంతేకాదు, ఈ యొక్క స్త్రీ జీవితంలో జరిగినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి అక్కడికి వచ్చిన వారు అందరూ కూడా, ఎవరైతే మరి అక్కడికి వచ్చిన వారిని ఆటంకపరచాలు చూసారో వారు యేసు ప్రభు గద్దించినప్పుడు వారైతే సిగ్గుపడ్డారు. కానీ అక్కడికి వచ్చినటువంటి వారు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషపడ్డారు అనమాట. అవును, ఆయన చేసిన ఘనకార్యాలను చూసి సంతోషపడ్డారు. మన జీవితంలో చేసినటువంటి ఘనకార్యాలను గురించి అనేక మంది సంతోషించేటట్లుగా, అనేక మంది మన జీవితంలో జరిగినటువంటి కార్యమును బట్టి ఆశ్చర్యపడే రీతిగా అనేక మంది ముందు మనలను ఆయన ఘనమైన రీతిలో నిలవబెట్టే దేవుడు అయ్యి ఉన్నాడు అనమాట. అవును, మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. ఆయన మనలను వాక్యం ద్వారా లేకపోతే ఒక పాట ద్వారానో వాక్యం ద్వారానో ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనలను ఏ రీతిగా ఆయన వాక్కు వచ్చి మనలను దర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ వాక్కును మనము అవగాహన చేసుకుని అర్థం చేసుకుని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తిరిగి మనము కలిగినటువంటి ఆ బంధకాలలో నుంచి మనం విడిపించబడడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు తప్పకుండా ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి
ఆయన నామ మహిమార్థమైనటువంటి బిడలుగా, ఎల్లప్పుడూ ఆయన మహిమపరిచేటువంటి బిడలుగా మనకు కూడా అటు ఘనతను, అటువంటి భాగ్యాన్ని మనకు కూడా ఆయన అనుగ్రహించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మహిమపరుస్తామో, దేవుని యొక్క కార్యాలను అనేక మంది ఎదుట మహిమపరుస్తాము, ఆయనలో విశ్వాసాన్ని కలిగి విధేయత కలిగి ఉంటాము, అప్పుడు దేవుడు మనకు కూడా అటువంటి గొప్ప భాగ్యాన్ని, స్త్రీకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని, అబ్రహాము కుమార్తెగా పిలువబడినటువంటి ధన్యతను ఇచ్చినట్లుగా మనకు కూడా ఆయన అబ్రహాము కుమార్తెలుగా, కుమారులుగా పిలువబడేటువంటి ధన్యతను ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైనా అంటే మనం ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటకు మనము లోబడినప్పుడు, ఎప్పుడైతే రమ్మని పిలిచాడో వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళింది, ఎటువంటి సందేహం లేకుండా. వెంటనే జీవితంలో కార్యాన్ని పొందుకుని సంతోషంతో తిరిగి వెళ్ళింది అనమాట. మనం ఎప్పుడు ఊహించం, మనం ఊహించినటువంటి సమయంలో కాదు, కానీ మన ఊహకు అందినటువంటి సమయంలో ఆయన మన జీవితంలో కార్యము చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఎంతో అద్భుతమైన రీతిలో, ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో 18 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి ఆ వ్యాధుల, పైకి చూడలేనటువంటి పరిస్థితి, తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తలెత్తి పైకి చూడలేనటువంటి పరిస్థితి. ఇంకా అంత మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారు చూడిపోట్ల మాటలు, దెయ్యం పట్టింది, నడుమొంగి పెనుకుంటుంది అని ఇలా తృణీకరింపబడేటువంటి మాటలు ఆమె తన జీవితంలో చూచింది. కానీ 18 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారైతే ఆ క్షణాన్ని ఏమని పిలిచారంటే, అమ్మా రమ్మని పిలిచారు. అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆయన పిలిచాడు. అవును, ఆయన యొక్క ప్రేమ, కనికరము, ఆయన కృప ఎంతో గొప్పది. ఆయన మన ఎడల చేసేటువంటి ఆశ్చర్య కార్యములు మన కంటికి కనిపించవు, మన హృదయానికి అంతు చిక్కవు. అటువంటి గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో జరిగించేటువంటి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమ, మరి ఈ వాక్యాన్ని వినిచున్నటువంటి మీ హృదయాల్లో మరి ఎటువంటి అపవాది బంధకాలు బంధించబడి ఉన్నారో, ఆ బంధకాలలో నుంచి విడిపింపబడడానికి మీరు ఇష్టపడినట్లయితే, దేవాది దేవుడు ఆ బంధకాలలో నుంచి మిమ్మల్ని విడిపించి, మీరు కూడా అబ్రహాము కుమారులుగాను కుమార్తెలుగాను ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను మీకును ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సజీవుడా, సర్వోన్నతుడమైనటువంటి మా యేసయ్య, నీ పరిశుద్ధమైన, ఘనమైన, మహిమ కలిగిన, అద్వితీయమైన, అతిఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి 18 సంవత్సరాల నుండి దయ్యము పట్టి బలహీనపరచబడి తండ్రి, మరి నడుము వంగిపోయి పైకి లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయన ఆ యొక్క స్త్రీ ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ యొక్క దృష్టి ఆ బిడ్డ మీద మళ్ళుకున్నప్పుడు ప్రభా, అయ్యా మరి అక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని ఆ కుమార్తె దినాన పొందుకుని వెళ్ళింది. స్వస్థత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుని వెళ్ళింది నాయన. మరి వాక్యాన్ని వింటున్నటువంటి వారు నాయన, మరి ఏ బంధకాల చేత అయితే బంధించబడి ఉన్నారో తండ్రి, ఏ కట్ల చేత అయితే మరి నాయన బంధించబడి ఉన్నారో, కట్లలో నుంచి నాయన, ఆ యొక్క బలహీనతల్లో నుంచి నాయన నీ బిడ్డలను మీరు విడిపించి నాయన, వారును అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా ఉండేటువంటి నీ పరలోక రాజ్య వారసత్వాన్ని వారికి మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పెడనలో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే, మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడనలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని
ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Pastor Yehoshua Kamila, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగారు గురూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711167. Our address, Pastor Yehoshua Kamila, బేతేలు ప్రేయర్ చర్చ్, లాలగరువు గురూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 521366. Our phone number 74271167.